ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. నీకు రామా గురించి ఒక నిజం చెప్పాలి శౌర్య. నువ్వు జైల్లో ఉన్నప్పుడు నిన్ను బెయిల్ మీద బయటికి తీసుకొచ్చారు. దానికి 10 లక్షలు ఖర్చయింది. ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో తన్ను అడిగావా? ఇప్పుడు ఆ విషయం ఎందుకులేమ్మా? తెలియాలి కదా మామయ్య గారు. భార్యాభర్తల మధ్య దాపరికాలు ఉండకూడదు. బంధం బలహీనపడుతుంది. రామలక్ష్మిని అడగలేదు కదా, పోనీ మావయ్యని అడిగావా? అదే లేదు. ఇప్పుడైనా అడుగు, అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో. నన్ను అడుగుతుందిగా, నిజం చెప్పు. ఏదోలా వచ్చిందిలేరా, నువ్వు బయటకు వచ్చావు కదా, వదిలేసే. అది నాన్న ఎలా వదిలేయమంటావు? నాన్న ఇప్పుడు అదే ఇంపార్టెంట్ పాయింట్. నేను నిన్ను ప్రశ్నించే పరిస్థితి ఎప్పుడు రాకూడదు నాన్న. సమాధానం చెప్పు. అప్పు తెచ్చావురా. బ్యాంక్ వాళ్ళు ఇల్లు కబ్జా చేస్తాను అన్నప్పుడు దొరకని అప్పు ఇప్పుడు ఎలా దొరికింది? నాన్న నిజం చెప్పు నాన్న. నాన్న నిజం చెప్పు నాన్న. అప్పుడు కోడల్ని వెంట పెట్టుకుని వెళ్లారు, ఇప్పుడు కోడల్ని వెనకేసుకొస్తున్నారు. మావయ్య గారు చెప్పలేరు కానీ నేనే చెప్తాను. అస్మిత, నాన్న నువ్వు ఆగు. నువ్వు చెప్పు అస్మిత. ఫైర్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మై గోల్. అర్థం కాలేదా శౌర్య? ఫైర్ ఎనర్జీ డ్రింక్ యాడ్ లో హ్యాక్ చేసి ఆ వచ్చిన డబ్బులతో నిన్ను బెయిల్ మీద బయటికి తీసుకొచ్చింది. ఒక్క రోజులో అంత డబ్బు రావాలంటే కామన్ మ్యాన్ కి కష్టం కదా. రామ సెలబ్రిటీ కాబట్టి సంపాదించింది. మేకప్ వేసావా? పౌడర్ ఎక్కువైనట్టుంది సార్. కంగ్రాట్స్ శౌర్య. పెళ్ళా నుంచి రూపాయి వద్దంటూనే తను సంపాదిస్తుంటే నువ్వు సుఖపడుతున్నావు. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అదే నిజం శౌర్య. పొట్టి పొట్టి బట్టలు, మేకప్ కిట్లు, అబ్బబ్బబ్బో తన లైఫ్ స్టైలే మారిపోయింది. నువ్వు వద్దన్న పని కట్టుకుని మరీ చేసింది. అది నీ పెళ్ళాంకి నీ మీదున్న గౌరవం, ప్రేమ.